జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జై గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. నేను మీ ఓరిగంటి కార్తీక్ శర్మ. మనకు ఒక చక్కటి ప్రశ్న వచ్చింది. ఎన్నిసార్లు వెళ్తున్నాం స్వామి, ఇల్లు చూస్తున్నాము, అంతా బాగానే ఉంటుంది, లోన్ అమౌంట్ శాంక్షన్ అయింది, అంతా బాగుంది, ఇప్పుడు పోయి టోకెన్ అమౌంట్ ఇంకో గంటలో పోయి టోకెన్ అమౌంట్ ఇస్తాము, మళ్ళీ వారం రోజుల్లోపు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నాము, అంతా అయిపోయింది, బాండ్ కూడా రాసుకున్నాము, అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వేరే విధంగా ఇంటి అమ్మే వాళ్ళు కానీ లేదంటే మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యవర్తులకి సరిగ్గా డబ్బులు రాకపోవడం కానీ వాళ్ళు ఆలోచన చేసి వెనకాలకి పంపించారు. ఒకసారి ఇది జరిగింది. రెండోసారి అదే విధంగా వెళ్ళారు. రెండోసారి డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడారు, అంతా బాగుంది, కానీ మళ్ళీ ఏదో విధంగా సరే ఆ ఇల్లు వెళ్ళిపోయింది, చాలా బాగుంది, రేపు పొద్దున వద్దాం అనుకున్నాము, ఆ రూపు ఎవరో వచ్చారు, అమౌంట్ ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళారు, ఇంకో ఇల్లు చూశారు, వాస్తు ప్రకారంగా బాగలేదు, సరే అది వదిలేసారు. మళ్ళీ నాలుగోసారి మళ్ళీ వెళ్ళారు. ఇది వెళ్ళిన తర్వాత మంచిగా అంతా బాగుంది, అంతా మంచిగా అవుతుంది అనే లోపే మళ్ళీ ఆ ఇల్లు చేయి జారిపోయింది. ఏం చెయ్యాలి అని అడిగారు. చెప్తాను, దానికి ఒక చక్కటి తంత్రం ఉన్నది. ఏం చెయ్యాలి అంటే, మనము ఒక మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ గోధుమ పిండి తీసుకొని, కేజింబావు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పంచదార మరియు చిటికెడు పసుపు వేసి మంచిగా మీ మనసులో ఉన్న కోరిక చెప్తూ, మీకు మనసులో ఉన్న బాధ చెప్పుకుంటూ ఆ పిండిని కలపండి. కలిపిన తర్వాత దాన్ని 108 ఉండలు చేయండి. 108 ఉండలు చేసి మీ ఇంటికి దగ్గరలో ఉన్న కాలువ, అంటే చిన్న నదీ ప్రవాహం కానీ కాలువలు కానీ ఉంటాయి కదా, అంటే చేపలు ఉండేటట్టు చూసుకోండి. చేపలు మీరు వేసే ఆహారం చేపలకు అందాలి, చేపలు తినేలాగా చూసుకోండి, మీ ముందే తింటూ ఉండాలి. అలా చూసుకున్న దగ్గర అక్కడికి వెళ్ళి 108 ఉండలు తీసుకొని మంచిగా కూర్చొని ఒక్కొక్క ఉండ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మంచిగా మనసులో ఆ పార్వతీ పరమేశ్వరుని మంచిగా ధ్యానం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకున్న తర్వాత ఒక్కొక్క ఉండ ఓం మత్స్యదేవతాయ స్వాహ, ఓం మత్స్యదేవతాయ స్వాహ, ఓం మత్స్యదేవతాయ స్వాహ, ఓం మత్స్యదేవతాయ స్వాహ అనుకుంటూ ఆ నదిలో వేయండి తల్లి. మీ ముందే ఆ చేపలు తినాలి. అది తిన్నచో మీరు అలా ఒక 3 వారాలు చేయండి. మీరు 4వ వారం అంటే ఆ నెల తిరిగే లోపే మీరు అనుకున్న కార్యం, ఇల్లు కానీ మరి ఇంకొక స్థలం కానీ కూడా మీరు ఖచ్చితంగా కొని తీరుతారు. నేను ఖచ్చితంగా చెప్తాను తల్లి, చక్కటి పరిహారం చేసుకోండి, మంచి జరుగుతుంది. జై గురుదత్త.